సిగరెట్ తాగడం బ్యాన్, ఆల్కహాల్ తీసుకోవడం బ్యాన్, ఇట్లా లవర్స్ చేతులు పట్టుకొని చెట్టాపట్టాలు వేసుకుంటా రోడ్ల మీద తిరగడం కూడా బ్యానే. బ్రునైలో మొత్తం రాజరికం అన్నమాట, మొనార్కిజము అంటారు. అతనే పరిపాలిస్తున్నాడు. అతని ఇక టపా కట్టేసిన తర్వాత బ్రునైలోని కరెన్సీ దీన్ని డాలర్ అని పిలుస్తారు, బ్రునై డాలరు. ప్రపంచంలోనే ఇన్ని రోజులు పరిపాలించిన కింగ్ అతనే అన్నమాట. కార్ లో వచ్చేసి డస్ట్ బిన్ లో డస్ట్ చెత్త వేసి వెళ్తుంది. హారన్ కొడితే అది పెద్ద అఫెండ్ లాగా ఫీల్ అవుతారు. హారన్ అనేది బ్యాన్ ఈ కంట్రీలో. ఇది మొత్తం గోల్డ్ తోటే నిర్మించారు అనమాట, రాజు కోసం అని చెప్పి. బంగ్లాదేశీ, నేపాల్. సో అన్న వచ్చేసి నేపాల్ అంట. ఆప్ ఇద్దరు కామ్ కర్తే. బిర్యానీ ఏదో లాగుంది, స్కిన్ తోటే ఉన్నది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను బందర్ షరీఫ్ భగవాన్ లో ఉన్నాను, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రూనై. సో నేను కోట కినబాలు మలేషియా నుంచి ఇక్కడికి బందర్ షరీఫ్ భగవాన్కి ఎలా వచ్చాను అని చెప్పేసి ప్రీవియస్ వీడియో చేశాను. సో మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి. హలో, హాయ్. సో ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఈ రోజు మనం ఏం చేద్దామనంటే ఈ బ్రూనై కంట్రీలో నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. యాక్చువల్గా ఈ కంట్రీకి రాకముందు చాలా విన్నాను, చాలా స్ట్రిక్ట్ కంట్రీ అది ఇది అని చెప్పేసి. సో ఇది స్ట్రిక్ట్ కంట్రీయా ఏంటి అని చెప్పేసి నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజు ఫ్రైడే హాలిడే ఈ కంట్రీలో, ఫ్రైడే ఉన్న సాటర్డే హాలిడే అనమాట. సో చూడొచ్చు చాలా ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. అటు సైడ్ మొత్తం కార్ పార్కింగ్లు అవి ఇవన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం చూడొచ్చు ఎవరికాళ్ళు సైలెంట్గా వెళ్తున్నారు. యాక్చువల్గా ఈ కంట్రీలో హారన్ కొట్టడం అనేది నేరం అనమాట. సో హారన్ కొడితే అది పెద్ద అఫెండ్ లాగా ఫీల్ అవుతారు. హారన్ అనేది బ్యాన్ ఈ కంట్రీలో. సో ఎవరికాళ్ళు సింపుల్గా వెళ్ళిపోతారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ కూడా లేరు ఇక్కడ. సో ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నారు. కంట్రీ గురించి మాట్లాడుకుంటే బ్రూనై అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇస్లామిక్ కంట్రీ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా ఆఫ్టర్ సింగపూర్. సో ఈ కంట్రీ వచ్చేసి బోర్నియో ఐలాండ్ లో లొకేట్ అయి ఉన్నది. మీకు ఆల్రెడీ బోర్నియో ఐలాండ్ గురించి చెప్పాను కదా. ఈ బోర్నియో ఐలాండ్ అనేది థర్డ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఇందులో 3 కంట్రీలో పార్ట్స్ ఉన్నాయన్నమాట, మలేషియా, ఇండోనేషియా అండ్ బ్రూనై. ఈ బ్రూనై కూడా 2 పార్ట్లు ఉన్నాయి. చాలా తక్కువ భూభాగం ఉన్న కంట్రీ అనమాట. జస్ట్ 5000 చదరపు కిలోమీటర్లు అంతే. పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే పాపులేషన్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇది ఎంత అంటే చిన్న కంట్రీ, జస్ట్ 4,50,000 పీపుల్ ఉన్నారు. అందులో ఇస్లామిక్ పీపులే 80% ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఒక 7% చైనీస్ పీపుల్, ఇంకో 7% బుద్ధిజం, ఇంకా అదర్ రిలీజియన్ వాళ్ళు. ఏం రిలీజియన్ ఫాలో అవ్వని వాళ్ళు ఒక 5% 4% ఉంటారు. సో గైస్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉన్నది. యాక్చువల్గా నేను ఆఫ్రికా తిరిగి నేను రెస్టారెంట్ అనడం మర్చిపోయాను. రెస్టారెంట్ ఎవరికన్నా మాట్లాడినా కూడా రెస్టారెంట్ అని వస్తుంది. ఇది కాఫీ షాప్. రిచెస్ట్ కంట్రీలో కాఫీ ఎలా ఉంటుందో చూద్దాము. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ కాఫీ? యా, విచ్ వన్ బెస్ట్ కాఫీ? హాట్ కాఫీ. ఇక్కడ కాఫీ షాప్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ బ్రెడ్లు, కేక్లు, బ్రేక్ఫాస్ట్ లాగా తింటారు. సో వాటర్ బాటిల్ కూడా ఉంది. గైస్ కాఫీ చూసారా గైస్, ఇంత చిన్నగా ఉన్నది. అరే ఇది 200 రూపాయలు. ఇందులో ఏముందిరా బాబు, ఇగో చాలా తక్కువ ఇచ్చాడు ఫ్రెండ్స్. దీనికి 200 రూపాయలు అట. దేవుడా, యూజువల్గా నా కాఫీలో వెరైటీస్ టైప్స్ అవేం తెలియదు. మనమంతా చాయ్ బాపతి. యూజువల్లీ ఐ డోంట్ ప్రిఫర్ కాఫీ, ఐ ఆల్వేస్ ప్రిఫర్ టీ ఆర్ షుగర్లెస్ టీ ఆర్ డికాషన్. ఇంకా టీలో వెరైటీస్ ఏమున్నా అల్లం టీ, బెల్లం టీ అన్నీ చక్కెర తక్కువనే ఏమైనా తాగేస్తా. కానీ కాఫీ మనకి నచ్చదు. బట్ ఇక్కడ వైఫై ఫ్రీ అని చెప్పేసి వచ్చి కూర్చున్నా. వైగా ఫ్రెండ్స్ ఇక్కడ కరెన్సీని బ్రూనై డాలర్ అని పిలుస్తారు. చూపిస్తాం మీకు. బ్రూనైలోని కరెన్సీ దీన్ని డాలర్ అని పిలుస్తారు, బ్రూనై డాలరు. ఇది $1, ఇది $5, ఇది $10. 1 బ్రూనై డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఇండియాలో 67 రూపీస్ అనమాట. బ్రూనై డాలర్ను సింగపూర్ డాలర్ ఈక్వల్ అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఫ్రెండ్షిప్ ట్రేడింగ్ అగ్రిమెంట్స్ అనేటివి ఉన్నాయి. మనకి సింగపూర్ డాలర్స్ ఇక్కడ చెలామణి అవుతాయి అనమాట. మనము కరెన్సీ సింగపూర్ నుంచి ఎవరైనా డైరెక్ట్ ఇక్కడికి వస్తే మాత్రం
కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కరెన్సీ అక్కడ వర్క్ చేస్తుంది. ఈ బ్రూనై డాలర్స్ వచ్చేసి సింగపూర్లో వర్క్ చేస్తాయి, ఇక్కడ వర్క్ చేస్తాయి బికాస్ ఆఫ్ దేర్ ఫ్రెండ్షిప్ ట్రేడింగ్. సో ఇక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ మొత్తం అక్కడ పోర్ట్ ఏరియా నుంచి ఇంపోర్ట్ చేస్తారనమాట వేరే వేరే కంట్రీస్కి. అందుకని చెప్పేసి ఇక్కడ ట్రేడింగ్ గురించి అని కరెన్సీ అనేది వర్క్ అవుతుంది. 2 కరెన్సీలు. కార్లో వచ్చేసి డస్ట్బిన్ లో డస్ట్ చెత్త వేసి వెళ్తుంది. సో చూడొచ్చు అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలంటే ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం ఎక్స్పెన్సివ్ కార్లు కనిపిస్తున్నాయి. ఎక్స్పెన్సివ్ కంట్రీ, రిచ్ కంట్రీ కాబట్టి ఎక్స్పెన్సివ్ కార్లు అన్నిటికీ కనిపిస్తున్నాయి. ఇదేం కంపెనీయో టొయోటా సింబల్ ఉంది, కాకపోతే ఏంటో తెలియదు. ఈ కంపెనీ పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ BMW ఉంది ఫ్రెండ్స్. BMW అండ్ చిన్న చిన్న కార్లు, ఎక్స్పెన్సివ్ కార్లు చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెజారిటీ పీపుల్ ఇస్లాంని ఫాలో అవుతారు కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా మాస్క్లు అనేటివి యూజువల్గా కనిపిస్తాయి ప్రతి ఇస్లామిక్ కంట్రీస్లో లాగానే. సో ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్న మాస్క్లు అనేటివి ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మాస్క్ని మనం ఇప్పుడు వెళ్ళేసి విజిట్ చేద్దాం. ఇక్కడ రూల్స్ అని చెప్పాను కదా, షరియా రూల్స్ అని చెప్పేసి, అవి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. దాంట్లో భాగంగా మనము సేమ్ జెండర్ మ్యారేజెస్ చేసుకోవద్దు అనమాట. సేమ్ జెండర్ మ్యారేజెస్ బ్యాన్, సిగరెట్ తాగడం బ్యాన్, ఆల్కహాల్ తీసుకోవడం బ్యాన్, ఇట్లా లవర్స్ చేతులు పట్టుకొని చెట్టపట్టాలు వేసుకుంటా రోడ్ల మీద తిరగడం కూడా బ్యానే. సో ఇన్ని బ్యాన్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఎంజాయ్మెంట్ ఏముండదు అంటే మనలాంటి టూరిస్టులు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ కంట్రీకి నేను నో అనే చెప్తా. ఎవరన్నా మామూలుగా పీస్ఫుల్గా కంట్రీ గురించి తెలుసుకోవాలి, సింపుల్ లైఫ్ ఉండాలి అనుకుంటే ఈ కంట్రీ విజిట్ చేయండి. ఇక్కడ ప్రజలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు అని అంటే వీళ్ళు వీకెండ్కి మలేషియాకి వెళ్ళేసి ఎంజాయ్ చేసేసి వస్తారనమాట. యాక్చువల్లీ ఒక మాస్క్ దగ్గరికి వచ్చేసిన, ఇంపార్టెంట్ మాస్క్ దగ్గరికి, నాకు కళ్ళద్దాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి కామెంట్ చేసి అయితే చెప్పండి. నేను ఈ దాదాపు ఒక 3 years నుంచి ట్రావెల్ చేస్తున్నా. ట్రావెలింగ్లో ఏది కొందాం అనుకున్నా అని ఎందుకులే మనకి ఏదన్నా ఫ్లైట్ టికెట్కి వస్తాయి, లేకపోతే ఇంకేదో హోటల్కి వస్తాయి, అవి ఇవి అని చెప్పేసి నేను ఎప్పుడు నా సెల్ఫ్గా షాపింగ్ చేసుకోను, ఇంట్లో వాళ్ళకి చేస్తా. ఫర్ ద ఫస్ట్ టైం నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకున్నవి ఇవే సన్ గ్లాసెస్. ఎక్కడ కొన్నా అంటే కోట కినబాలులో కొన్నా. ఇండియన్ కరెన్సీలో 2500. యూజువల్గా నేను కళ్ళద్దాలు కొనుక్కుందాం అనుకునేటప్పుడు షాప్కి వెళ్ళిన తర్వాత నా ఫేస్కి సైజు దొరకదు అనమాట. నా మొహం ఏమో చిన్నగా ఉంటుంది. ఆ కళ్ళద్దాలు పెడితే ఇంత పెద్ద లప్పగా కనిపిస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ప్రిఫర్ చెయ్యా. మళ్ళీ చిన్నపిల్లల వాటిల్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ కొంచెం నొప్పి లేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ కళ్ళద్దాలు కొనడం అనే కాన్సెప్టే మైండ్లో నుంచి తీసేసుకున్నా. లక్కీగా నాకు దొరికినాయి. సో కొనుక్కున్నా. ఈ కళ్ళద్దాలు ఎట్లున్నాయి, సన్ గ్లాసెస్ నాకు షేడ్స్ సెట్ అయినాయా లేదా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఈ కంట్రీలో ఎక్కడ పడితే అక్కడ మాస్క్లు అన్నిటికీ కనిపిస్తాయి అని చెప్పేసి ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ మాస్క్ అనమాట. సో ఈ మాస్క్ ఒక కింగ్ పేరు మీద కట్టారు. యాక్చువల్గా ఈ ఫస్ట్ కింగ్ అనమాట. ఆయన పేరు వచ్చేసి ఉమర్ అలీ సైఫుద్దీన్. ఆయన పేరు మీదనే ఈ మాస్క్ అనేది కట్టారు. లోపలికి వెళ్దాం. ఈరోజు ఫ్రైడే, మామూలుగా విజిటర్స్ ఉంటుందా ఉండదా నాకు తెలియదు. నేను ఇస్లామిక్ కంట్రీస్కి వెళ్తే కొన్ని కంట్రీస్లో మాత్రం అలో చేస్తారు, కొన్ని కంట్రీస్లో మాత్రం అలో చేయరు. స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతారు. ఇది వన్ ఆఫ్ ద స్ట్రిక్ట్ కంట్రీ కాబట్టి లోపలికి వెళ్ళేసి చూద్దాం మనని లోపలికి అలో చేస్తారా లేదా అని చెప్పేసి. ఒకేసారి 3000 మంది ప్రేయర్ అయితే చేసుకోవచ్చు. అటు సైడ్ ఒక లేక్ ఉన్నది, లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఓకే, మాస్క్ లోపలికి వచ్చేసిన ఫ్రెండ్స్, పక్కకి అయితే ఇట్లా లేక్ లాగా ఉన్నది. సో ఇటు చూడొచ్చు మాస్క్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, అదేంటంటే విజిటింగ్ అవర్స్. ముస్లిమ్స్ నాన్ ముస్లిమ్స్ ఇద్దరు అలౌడే. సో వాళ్ళకి ప్రత్యేకంగా టైమింగ్స్ మెన్షన్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి క్లోజ్ ఉన్నది. సో చూస్తున్నారు కదా, ఓన్లీ 4:30కి మాత్రమే ఓపెన్ ఉంటుందంట. సో మనం ఈరోజు పొద్దుట ఇప్పుడు 11 o'clock అవుతుంది కాబట్టి క్లోజ్ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే 4:30కి రమ్మన్నారు. సో అప్పటి వరకు ఉంటే లోపలికి వెళ్దాం, లేకపోతే లేదు. బయట చుట్టుపక్కల అయితే చూసేసి వద్దాం ఎట్లున్నది ఏంటి అని చెప్పేసి. సో ఈ బ్రదర్ వాళ్ళు బంగ్లాదేశీ నేపాల్. సో అన్న వచ్చేసి నేపాల్ అంట. आप इधर काम करते काम हाउ मच सैलरी कितना मिलता है आपको? 500 600 500 అంటే ఇండియన్ 40,000
इंडियन रुपीस। ओके, खाना वो देते और रहना ओवर टाइम होएगा तो ज्यादा होएगा। ओवर टाइम कर सकते हैं। ओवर टाइम होएगा तो ज्यादा होएगा। ओके ओके, आपका नाम? राकिबुल इस्लाम। हाँ आपका? ఓకే ఓకే, చలో బాయ్. సో ఇటు సైడ్ మనము చూద్దాం ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు. దీనిపైన మొత్తం గోల్డ్ తోటే ఉంటుంది డోమ్. సో మొఘల్ ఆర్కిటెక్చర్ లాగా అనిపిస్తుంది మనకి. ఇరాన్లో పర్షియన్ ఆర్కిటెక్చర్ అనిపిస్తుంది, మనకి ఇండియాలో ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఇట్లా డోమ్ సిస్టమ్, ఇది మొఘల్ ఆర్కిటెక్చర్ లాగా ఉంది. మనకి ఇండియాలో మనకి ఎక్కడ చూసినా చార్మినార్ ఇంకా కొన్ని మాన్యుమెంట్స్ ఉంటాయి కదా, సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది మొఘల్స్ది. సో వాళ్ళే ఇక్కడికి ఇస్లాం అనేది తీసుకొచ్చారు 15th సెంచరీలో. సో అది ఇటు సైడ్ మొత్తం చూడొచ్చు, రోడ్లన్నీ ఎంత నిర్మానుషంగా ఉన్నాయో ఫ్రైడే కాబట్టి. నైట్ టైం అయితే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది. హలో, సలాం అలైకుం. సలాం సలాం. ఇండియా इंडिया इंडिया हाँ नाम नाम नेम नेम व्हाट्स योर नेम? रूसलान. ఓకే, నేమ్ మాన్. ఇద్దరు ముసలోళ్ళు కూర్చొని మంచిగా కూర్చొని సిగరెట్ తాగుతున్నారు. నేను ఇక్కడ రోడ్ల మీద తాగుతూనే 2 లక్షలు ఫైన్ అన్నారు, కాకపోతే ఈ ముసలతను ఇక్కడనే తాగుతున్నాడు. సో ఇది ఒక షిప్ లాగా ఉంది ఫ్రెండ్స్, షిప్ లాగా ఉండేసి మంచిగా ఉన్నది. సో నైట్ టైం నిన్న నైట్ వచ్చినప్పుడు చాలా బాగా కనిపించింది. అక్కడ ఒక ఫ్రేమ్ ఉంటుంది అనమాట, మాస్క్ క్లియర్గా కనిపించేటట్టు ఒక ఫ్రేమ్ ఉంటుంది. పీపుల్ మాత్రం కొంచెం చాలా అదేంటిది ఏమంటారు ఫ్రెండ్లీగానే ఉన్నారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మాస్క్, ఇది మొత్తం గోల్డ్ తోటే నిర్మించారు అనమాట. రాజు కోసం అని చెప్పేసి, ఫస్ట్ కింగ్ కోసం అని చెప్పేసి. ఇట్లాంటిదే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కింగ్ కూడా ఒక మాస్క్ ఉన్నది. మనకి గుళ్ళు కడతారు కదా ఎవరైనా, ఇండియాలో ఎవరైనా బాగా నచ్చితే గుళ్ళు కట్టుకుంటారు కదా, వీళ్ళు ఏం చేసారంటే మాస్కులు కట్టుకున్నారు. ఇదిగో ఈ మొత్తం ఇంత పెద్ద ప్రాంగణం, మొత్తం 3000 మెంబర్స్ ఒకటేసారి ప్రేయర్ చేసుకునేంత స్పేస్ తోటి మంచిగా ఇట్లాంటి మాస్కులు కట్టించుకున్నారు. ఎందుకంటే ఇలా దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది కాబట్టి ఇట్లా స్పెండ్ చేస్తున్నారు. సో అది ఇటు సైడ్ క్లోజ్ చేసి ఉంది ఫ్రెండ్స్, మొత్తం అంత లేక్ లాగా ఉంది కదా. ఈ మాస్క్ చుట్టూ మొత్తం మిర్రర్ రిఫ్లెక్షన్ పడుతుంది అనమాట సాయంత్రము, అంత బాగుంటుంది. దీని లోపలికి అలౌ లేదు. ఈరోజు ఫ్రైడే, యూజువల్గా ఫ్రైడే రోజు హాలిడే ఉంటుంది, కానీ చాలా మటుకు అన్ని ప్లేసెస్లో హాలిడే ఉన్నది ఫ్రెండ్స్. అది రాజుల కోసం ఇంత పెద్ద పెద్ద మాస్కులు కట్టించారంటే షాక్ అవ్వకండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజుకు కూడా ఒక మాస్క్ ఉంది, అది కూడా గోల్డ్ పూర్తతోటే ఉంటాయి అనమాట, గోల్డ్ తోటే కట్టించారు. సో అది యాక్చువల్గా ఇక్కడ బ్రునైలో మొత్తం రాజరికం అనమాట, మొనార్కిజము అంటారు. సో రాజులు పరిపాలిస్తారు. వీళ్ళకి 1957లో ఇండిపెండెన్స్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని కూడా రూల్ చేశారు. రూల్ చేసిన తర్వాత వీళ్ళకి 1957లో మంచిగా ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పటి నుంచి రాజులు కొంతమంది కొన్ని ఇయర్స్ అట్లా పరిపాలించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడున్న రాజు అంటే అతని పేరు హసన్ అలీ బోల్కియా. ఈతను మాత్రం దాదాపు లాంగెస్ట్, దాదాపు ఎంత అంటే ఇప్పటికి ఒక 57 ఇయర్స్ నుంచి అతనే పరిపాలిస్తున్నాడు. ప్రపంచంలోనే ఇన్ని రోజులు పరిపాలించిన కింగ్ అతనే అనమాట. మేబీ అతను ఒక 20 ఇయర్స్ 1946లో పుట్టిండు, దాదాపు ఒక 78 ఇయర్స్ ఉంటాయి కావచ్చు. అతనే పరిపాలిస్తున్నాడు. అతను ఇక టపా కట్టేసిన తర్వాత వాళ్ళ పిల్లలు పరిపాలిస్తారు అనుకుంటా. సో అది ఆయనకు 3 పెళ్లిళ్ళు అయినాయి. మోర్ దాన్ 5-6 మెంబర్స్, ఎవ్రీ వైఫ్కి 5 మెంబర్స్ 3 మెంబర్స్ అట్లా పిల్లలు ఉన్నారు. అందులో క్రౌన్ క్వీన్ ఎవరు అనేది నాకు తెలియదు. సో తెలుసుకొని అయితే చెప్తా మీకు. అది గైస్, సో బయటికి వెళ్ళిపోదాం గైస్. నేను వచ్చినా కానీ రూల్స్ అని చెప్పేసి అదేంటి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దారుణంగా ఉన్నాయి. అంటే స్మోక్ చేయడం తప్పు అండ్ అది ఇది అని చెప్పేసి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అది లేదు. అక్కడేమో అంకుల్ స్మోక్ చేస్తున్నాడు, అమ్మాయిలు తిరుగుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అది అక్కడ చూడొచ్చు. అమ్మాయి ఒక 2 అబ్బాయిలతో తిరుగుతుంది. సో అదేం పెద్ద ప్రాబ్లం లాగా లేదు. అంటే మనం వెళ్ళేదాకా డిసైడ్ అవ్వద్దు, నిజంగా కళ్ళతోటి చూసేదాకా డిసైడ్ అవ్వద్దు. యూజువల్గా నాకు చెప్పారనమాట, నేను ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లే ముందు వాళ్ళు నువ్వు వెళ్ళకు, ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ చాలా వార్ కంట్రీస్, డేంజర్ కంట్రీస్, అక్కడికి వెళ్తే అది ఇది అని చెప్పేసి ఘోరంగా భయపెట్టించారు. కాకపోతే నాకు మోస్ట్ బాగా నచ్చే కంట్రీ ఆఫ్టర్ బంగ్లాదేశ్
ఆఫ్ఘనిస్తాన్ అన్నమాట. ఆఫ్రికాలో తంజానియా అండ్ బంగ్లాదేశ్ అండ్ మోస్ట్ వెల్కమింగ్ పీపుల్ బంగ్లాదేశ్లో చూసాను, ఆఫ్ఘనిస్తాన్లో చూసాను అండ్ తంజానియాలో చూసాను. సో నాకు ఈ 3 కంట్రీలు నేను ట్రావెల్ చేసిన కంట్రీలలో అయితే ఈ 3 కంట్రీలు చాలా చాలా మంచి అనిపిస్తాయి. బట్ వెళ్లే ముందు నాకు అందరు భయపెట్టించారు వెళ్ళకని చెప్పేసి. బట్ ఎవరైనా వెళ్ళిన తర్వాతనే ఎక్స్పీరియన్స్ అవ్వండి. న్యూస్లో ఒకలా ఉంది, బట్ ఇక్కడ రియాలిటీ మాత్రం దానికి డిఫరెంట్గా ఉన్నది. మరి ఎందుకో తెలియదు. సో దీనికి రీజన్స్ ఏందో అని చెప్పేసి నేను అప్కమింగ్ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక పార్క్ దగ్గరకు వచ్చేసిన ఫోటోలు దిగుతా పోయేసి. అటు సైడ్ నుంచి మాస్క్ వ్యూ చూసాం కదా ఫ్రెండ్స్. ఇగో ఇటు సైడ్ నుంచి చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మంచిగా ఉంది కదా మాస్క్ వచ్చేసి. లోపల పెట్టిద్దాం. సో కనిపిస్తుందా? అక్కడ కూడా ఒకటి బోట్ షేప్లో ఒకటి టూరిస్ట్ అట్రాక్షన్ లా ఉన్నది. ఇటు సైడ్ మాస్క్ ఉన్నది. ఈ వాటర్లో ఈవినింగ్ రిఫ్లెక్షన్ కనిపిస్తుందంట. మనం ఈవినింగ్ వరకు ఉంటే ఉందాం, లేకపోతే లేదు. బట్ ఎక్కడ చూసినా కూడా బ్రునైలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. లైక్ మలేషియా అండ్ సింగపూర్ లాగా ఉన్న కొద్దిగా ప్లేస్ అయినా కూడా వీళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. నేను రిచెస్ట్ కంట్రీ అని చెప్తున్నా కానీ ఎందుకు రిచెస్ట్ కంట్రీ అయింది అని చెప్పేసి చెప్పలే కదా. ఇక్కడ దాదాపు చాలా ఎక్కువ మోతాదులో న్యాచురల్ గ్యాసెస్ అండ్ క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేటివి చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ కంట్రీ చాలా రిచెస్ట్ ఇస్లామిక్ కంట్రీ వరల్డ్లోనే 9th ప్లేస్లో ఉందన్నమాట. సో అదే ఇటు చూడొచ్చు బిల్డింగ్స్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని చిన్న రూల్స్ వదిలిపెడితే మెయిన్ రూల్స్ అనేటివి చాలా, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా వీళ్ళు ట్రాఫిక్ రూల్స్ అనేటివి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. అండ్ పీపుల్ మాత్రం చాలా ఒబీడియంట్గా ఉన్నారు ఇక్కడ. సో అది మేబీ రూల్స్ ప్రకారం కావచ్చు. రూల్స్ ప్రకారం అనుకోవద్దు. కొన్ని కంట్రీస్లలో రూల్స్ స్ట్రిక్ట్గా పెట్టినా కూడా అవన్నీ కావాలనే బ్రేక్ చేస్తారనమాట. అట్లాంటి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ చూడలేదు. మరి విచ్చలవిడితనం అయితే చూడలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా ప్లెజెంట్గా ఉన్నది. ఒక హారన్ లేదు, ఏం లేదు. దేనికి దానికి సపరేట్గా వెళ్తుంది. పాపులేషన్ తక్కువ కాబట్టి ఇక్కడ మంచిగా తిరగడానికి మంచి స్పేస్ ఉంది. గైస్ అక్కడ మాస్క్ ఉంది కదా, మాస్క్ ని మంచిగా చూపెట్టడానికి అని చెప్పేసి ఒక ఫ్రేమ్ ఉందన్నమాట. మనకి దుబాయ్ ఫ్రేమ్ ఉంటది కదా, సేమ్ అలాగనే ఈ ఫ్రేమ్ మధ్యలో మాస్క్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది, చాలా అందంగా. సో అందరు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు. అది అక్కడ చూడొచ్చు. అక్కడ కూడా ఒక ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు అనమాట, చైర్లు వేసుకొని. మరి ఇదిగో సో చైర్లు వేసుకొని మరి ఫోటోలు దిగుతున్నారు మంచిగా సర్టిఫికేట్స్ పట్టుకొని. ఇదంతా పార్కే. సో నిన్న నైట్ ఈవినింగ్ వచ్చాను అనమాట, ఎవరు లేరు. అక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆ కేబుల్ బ్రిడ్జ్ అనేది మినిమం 30 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. సముద్రంలోనే నిర్మించారు అనమాట. మలేషియా ఉంది కదా, అక్కడ ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఉన్నట్టే బ్రునై కూడా పక్కపక్కకే 2 పార్ట్లు ఉన్నాయి అనమాట. ఆ 2 పార్ట్లను కలపడానికి అదేంటి ఒక బ్రిడ్జ్ కట్టారు. అంతకుముందు ఏంటంటే వాళ్ళు మలేషియాకి వచ్చి మలేషియా నుంచి ఆ ఐలాండ్కి వెళ్ళేవాళ్ళు. ఆ బాధలన్నీ లేకుండా వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ చాలా ఖర్చు పెట్టుకొని ఆ 30 కిలోమీటర్లు సముద్రంలో ఒక బ్రిడ్జ్ కట్టేశారు ఆ నుంచి వెళ్ళడానికి. సో ఇప్పుడు వాళ్ళు ఇమిగ్రేషన్ అవి ఇవి అంతా క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. సో మంచిగా వెళ్ళిపోతారు 15-20 మినిట్స్లో కార్లో. అయితే ఇక్కడ మంచిగా నడవడానికి ఒక ఫుట్పాత్ ఉన్నది. సో ఇదంతా చూడొచ్చు. బ్యాక్ వాటర్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇది మొత్తం వాటర్ విలేజ్ అనమాట. లైక్ కేరళ లాగానే అనిపిస్తుంది. కాకపోతే ఇది వరల్డ్లో లార్జెస్ట్ వాటర్ విలేజ్ అనమాట. రేపు వెళ్ళేసి చూద్దాము. కొంచెం క్లైమేట్ అంతా దారుణంగా ఉన్నది, మొత్తం మబ్బులతోటి. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎందుకు పడుతుందో కూడా తెలుస్తలేదు. ఎండ కొడుతుంది, అప్పుడే వర్షం కొడుతుంది సౌత్ ఈస్ట్ ఏషియాలో. సో రెయిన్ ఫారెస్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ బోర్నియో ఐలాండ్ మొత్తం రెయిన్ ఫారెస్టే ఉన్నది. మీకు రకరకాల జంతువులు అనేవి కనిపిస్తాయి. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మాత్రం మంచి రెయిన్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్, మంచి జంతువులను అయితే చూడొచ్చు. సో అది మంచి చేసిర్రు. ఈడ చూడండి మంచిగా కూర్చోడానికి పువ్వులాగా పెట్టేసారు. అక్కడ ఒక పురుగులాగా ఉన్నది, మంచి డిజైన్ తోటి పెట్టేసారు. గైస్ టైం ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. యాక్చువల్గా అన్నేం చెప్పిండంటే ఇక్కడ ఫ్రైడే కాబట్టి నీకు ఆఫ్టర్ 12 తర్వాత ఏముండదు అని చెప్పిండు. నేను పొద్దుట వచ్చిన మొత్తం అంతా కవర్ చేసేసిన ఆల్మోస్ట్. సో ఇప్పుడు లంచ్ చేయడానికో బయటకో అటో ఇటో వెళ్దాం, రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పేసి వస్తానన్నాడు. వెయిట్ చేద్దాం ఇక్కడనే.
సో చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ప్లెజెంట్గా ఉన్నది. నాకైతే ఏం సైలెంట్, ఏం వర్క్ కూడా జరగట్లేదు ఇక్కడ. బిల్డింగ్స్ వర్క్ కానీ, ఆ వర్క్ కానీ, ఈ వర్క్ కానీ చాలా చాలా బాగుంది. సో అన్న వచ్చినా అని మెసేజ్ చేసిండు, మనం బయటికి వెళ్ళి నిల్చున్నాము, వచ్చేస్తాడు. చూడండి బ్రదర్ వచ్చేసాడు ఆఫీస్ నుంచి. నాకు తెలిసి వీళ్ళకి ఆఫీసు మరి ఫ్రైడే రోజు కూడా పెట్టారు, అంటే వీళ్ళది ప్రైవేట్ సెక్టర్ అంట బ్రదర్ వర్క్ చేసేది. సో అందుకని చెప్పేసి వీళ్ళకు హాలిడే ఎప్పుడనంటే సాటర్డే అండ్ సండే, అది మ్యాటర్. సాటర్డే సండే వీళ్ళకి హాలిడే, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి. హలో బ్రో. అమ్మా సూపర్ సూపర్. సో గైస్ ఈ కంట్రీలో చాలా మటుకు హ్యూమిడిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇదంతా కోస్టల్ ఏరియాలోనే ఉంది కాబట్టి. ఎస్పెషల్లీ ఈ క్యాపిటల్ సిటీ వచ్చేసి కోస్టల్ ఏరియా ఉంది, అందుకని చెప్పేసి బాగా హ్యూమిడిటీ ఉన్నది. సో మ్యాక్సిమం వీలైతే 2 బాటిల్ వాటర్ తీసుకొచ్చుకొని తాగుకుంటా ఎక్స్ప్లోర్ చేయండి. సో అంత హ్యూమిడిటీ ఉన్నది, ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది అనమాట మనకి. కంట్రీ చాలా బోరింగ్ అని చెప్తున్నాడు, బట్ మనలాంటి వాళ్ళకైతే 2-3 రోజులకు వచ్చేటోళ్ళకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్లెజెంట్గా. ఏ కంట్రీకి వెళ్ళినా సౌండ్లు అవి ఇవి చాలా ఇబ్బంది ఉంటుంది కదా. సో ఇక్కడ సైలెంట్గా ఉండేసరికి మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. ఇటుగో చూడొచ్చు, అది ఫ్లాగ్, బ్రూనై ఫ్లాగ్. సో ఎల్లో కలర్లో ఉంది కదా, అది బ్రూనై ఫ్లాగ్. ఎల్లో కలర్లో ఒక ఎంబ్లెమ్ ఉంటుంది అనమాట ఈ కంట్రీకి సంబంధించింది. సిగ్నల్ పడ్డది, సిగ్నల్లో సెకండ్స్ అలాంటి ఏం చూపెట్టలేదు, కంప్లీట్గా డైరెక్ట్ రెడ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ పడిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో మాస్క్. ఇట్స్ గవర్నమెంట్ ఆఫీస్. సో చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫీస్ కూడా సేమ్ ఎట్లుందంటే డోమ్ సిస్టమ్ తోటే కట్టేసి ఉందన్నమాట. గైస్ నేను బ్రూనైకి వచ్చాను కదా నిన్న సాయంత్రం నుంచి నేను బ్రూనై ఫుడ్ అయితే టేస్ట్ చేయలేదు. సో నిన్న 9 o'clockకి బ్రెడ్ తినేసి హ్యాపీగా పడుకున్నా, రెస్ట్ తీసేసుకున్నా. యాక్చువల్గా అక్కడ నుంచి నడుచుకుంటూ ఒక 2 kilometers ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, సో చూద్దాం ఎట్లుంటుందో. నేను ఎప్పుడైనా వేరే కంట్రీలో ఫుడ్ టేస్ట్ చేయడానికి పోతే అది నా ఎక్స్పెక్టేషన్స్కి ఒక 10% కూడా రీచ్ అవ్వదు. కాకపోతే ఏంటంటే స్పైసీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ మామూలుగా ఇస్లామిక్ కంట్రీస్లో స్పైసెస్ అనేటివి చాలా చాలా తక్కువ తింటారు. అండ్ మన తెలుగు రాష్ట్రాలలో తిన్నంత కారం అయితే ఎవరు తినరు అనుకుంటా. సో అది ఇటు సైడ్ ఒక స్టోర్ ఉంది. స్టోర్ మనం భోజనం చేసిన తర్వాత ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ ఉన్నది, ఆ లోపల కూడా చూసేసి ప్రైసులు చూద్దాం ఎట్లుంటాయి ఏంటి అని చెప్పేసి. వర్షం అయితే లైట్గా పడుతుంది. నిన్న నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు తుక్కు వర్షం కొట్టింది. సో అది గైస్, రెస్టారెంట్కి అయితే వెళ్దాం. కార్లు మంచి స్పెషల్ కార్లు ఉన్నాయి మంచివి. గైస్ ఇగో రెస్టారెంట్ ఇదే. హలో హాయ్, హలో. సో గైస్ ఇండియన్ ఫుడ్ అనుకుంటా ఇది. వాట్ ఈస్ దిస్? మటన్ లంషా మసాలా, చికెన్, కబాబ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది గైస్ రెస్టారెంట్. మనం ఇక్కడ కూర్చుందాము. గైస్ మెనూ అంతా అటు ఇటు తిప్పేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన. సో చూద్దాం ఎట్లుంటుందో, స్పైసీ ఉంటుందా లేదా అని చెప్పేసి. మనం స్పైసీ లేకుండా ట్రై చేయడం మాత్రం మానం, ఎందుకంటే మనం ఎంత కొట్టినా చావని పామురా అన్నట్లు ట్రై చేస్తూనే ఉంటాం, డిసప్పాయింట్ అయితేనే ఉంటాం. అయినా ఏం చేయలేము, ఎందుకంటే రైస్ ఐటమ్స్ తింటేనే కొంచెం కడుపులో తిన్నట్టు అనిపిస్తుంది. నార్మల్ ఐటమ్స్ తింటే అసలు ఏం తిన్నట్టు అనిపించదు. సో చూద్దాం. ఈ రెస్టారెంట్లో మొత్తం ఎవరున్నారంటే ఇండోనేషియా వాళ్ళు అండ్ ఫిలిప్పీన్ వాళ్ళే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, వంటలు చేసేవాళ్ళు. ఇక్కడ ఎవరు ఇండియన్స్ అయితే లేరు. సో ఏ కంట్రీకి వెళ్ళినా లోకల్లోనే రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళకి తగ్గట్టే స్పైసెస్ మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ కూడా సేమ్ అలాగనే. చూద్దాం, వచ్చిన తర్వాత బిర్యానీ టేస్ట్ ఎట్లుంటుందో చూసి అయితే మీకు చెప్తా, ఓకేనా? బిర్యానీ వచ్చేసింది. యాక్చువల్గా బిర్యానీ ఏదో లాగ్ ఉంది, స్కిన్ తోటే ఉన్నది. సో ఇది రైస్ ఇచ్చారు, ఒక ఎగ్ ఇచ్చారు, ఇగో లస్సీ కూడా ఇచ్చారు. సో తినేద్దాం. గైస్ బిర్యానీ తినేసి నోరైతే ఖరాబ్ చేసుకున్నాం. సో అయినా ఏం పర్లేదు, నో ప్రాబ్లం. మనకి ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగేదే. సో కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది, 600 రూపీస్ అనమాట, 600-700 రూపీస్. సో అది గైస్
ఇక్కడ నుంచి మనము మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇది నా ఫస్ట్ రోజు బ్రూనైలో ఎక్స్పీరియన్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి. బాయ్, టేక్ కేర్.